బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 1వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు శ్రావణ మాస బహుళపక్ష చతుర్దశి తిథి రాత్రి 5:21 వరకు. తదుపరి అమావాస్య తిథి. ఆశ్లేష నక్షత్రం రాత్రి 9:49 వరకు. తదుపరి మఖా నక్షత్రం. పరిఘ యోగం సాయంత్రం 5:50 వరకు. తదుపరి శివం యోగం. భద్ర అంటే విష్టి కరణం సాయంత్రం 4:28 వరకు. శకుని కరణం రాత్రి తెల్లవారుజామున 5:21 వరకు. తదుపరి చతుష్పద కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 9:36 నుండి పగలు 11:21 వరకు. అమృతకాలం రాత్రి 8:04 నుండి 9:49 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 చంద్రోదయం ఎల్లుండి ఉదయం 5:15 చంద్రాస్తమయం సాయంత్రం 5:37 అభిజిత్ ముహూర్తం పగలు 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:40 వరకు. రాహుకాలం సాయంత్రం 4:56 నుండి 6:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:56 వరకు. యమగండం మధ్యాహ్నం 12:16 నుండి 1:49 వరకు. రేపు మాస శివరాత్రి. ప్రతి నెల బహుళపక్ష చతుర్దశి తిథి రోజున మాస శివరాత్రిగా భక్తులు భావించి శివలింగానికి ప్రత్యేక రుద్రాభిషేకాలు చేస్తారు. రేపు అఘోర చతుర్దశి. శివుణ్ణి కాళికాదేవిని పూజించటానికి ప్రత్యేకమైన రోజు. శ్రావణ బహుళపక్ష చతుర్దశి రోజున అఘోర చతుర్దశి జరుపుకుంటారు. అఘోర తత్వాన్ని అనుసరించే భక్తులు రేపు తాంత్రిక శివుణ్ణి పూజిస్తారు. జైన్ మత సాంప్రదాయం ప్రకారం రేపు పరుష్యన్ పర్వ ఆరంభం. 8 రోజుల పాటు చేసుకునే ఈ పండుగ రోజులలో జైన కుటుంబాలు అందరూ కలిసి వేడుకలు జరుపుకుంటారు. ఈ 8 రోజులు భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయటం సాంప్రదాయం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.